హనుమంతుడు నిజానికి రుద్రావతారం అన్న విషయం మీకు తెలుసా? ఒకప్పుడు లోకక్షేమం కోసం మహాదేవుడు రుద్రశక్తిని భూమికి పంపాలని నిర్ణయించాడు. ఆ రుద్రశక్తినే 11వ రుద్రుడిగా జన్మించినవాడు హనుమంతుడు. అంజనాదేవి చేసిన ఘోర తపస్సుకు ప్రతిఫలంగా శివుడి శక్తి వాయుదేవుడి ద్వారా ఆమె గర్భంలో ప్రవేశించింది. అలా పుట్టిన శిశువు శివుడి రూపం, వాయువుని బలంగా పొందిన శక్తి. అతడే హనుమంతుడు. చిన్నప్పటి నుంచే ఆయన శక్తి అద్భుతం. సూర్యుని కూడా పండుగ అనుకుని దూసుకెళ్లే ధైర్యం, అది రుద్రశక్తి. కానీ హనుమంతుడి మహిమలో అందరి గుండెలో నిలిచిపోయింది ఒక విషయం. శివుడు విష్ణువు కోసం భూమికి వచ్చిన రుద్రశక్తి. అంటే హనుమంతుడు రాముడిని సేవించేందుకు పుట్టినవాడు. అందుకే అంటారు శివుడి శక్తి విష్ణువు సేవ. అది హనుమ భక్తి యొక్క అసలు సారం. అంటే హనుమంతుడు కేవలం భక్తుడే కాదు, శివుడి అవతారం, రుద్రుని శక్తి. అదే కారణంగా ఆయన భక్తి, బలం, ధైర్యం అసాధ్యం ఏదీ కాదు. జై హనుమాన్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.